అనంతపురం పోలీస్ శాఖలో హనీ ట్రాప్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు సీఐలను ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు. హనీ ట్రాప్ ముఠాకు సహకరించారని అనంతపురం 3 టౌన్ సీఐ, రాప్తాడు సీఐలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది. అనంతపురం పోలీస్ శాఖలో హనీ ట్రాప్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ప్రజల మాన ప్రాణాలను కాపాడుతున్న కొందరు పోలీసులు గాడి చెప్పారు, క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించారు. హనీ ట్రాప్ ఎవరైతే నగ్న దృశ్యాలను ఆధారంగా చేసుకొని ప్రజలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న ముఠాకి కొందరు పోలీసులు సహకరించి పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా స్పందించారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలపై వేటు పడింది. అనంతపురం 3 టౌన్ సీఐగా వ్యవహరిస్తున్నటువంటి రాజేంద్ర నాథ్ గారు, అదేవిధంగా రాప్తాడు సీఐగా ఉన్నటువంటి శ్రీ హర్షలను వీఆర్ కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు సుమారుగా 5 నుంచి 7 మంది దాకా కానిస్టేబుల్, అదేవిధంగా మరికొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లుగా ఆరోపణలు ఉండడంతో దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా కాలంగా, అంటే గత ఏడాది కాలంగా జరుగుతున్నప్పటికీ, అనేక ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ కింది స్థాయి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం, ఎక్కడ చర్యలు తీసుకోకపోవడంతో హనీ ట్రాప్ ఆధారాలు పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలోనే వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు సీఐల పైన వేటు పడిందని స్పష్టంగా చెప్పొచ్చు.